ఫస్ట్ లో కత్తి లాంటి ఫిగర్ ఉంది, అది కూడా నచ్చింది. మనిషిగాడే నా జీవితాన్ని మంట గుడిపించాడు. బ్యాక్ టు ది న్యూ లాగ్స్. ఈరోజు మన చీట్ మీల్ ఉంది. సో మనోడి కోసం వెయిట్ చేస్తాను, వచ్చేసిన వెంటనే చెక్ చేద్దాం. చలో. ఈ బద్మాషిగాడే నా జీవితాన్ని మంట గుడిపించాడు. వీడియోలో బయటికి వస్తాడు చూడండి. సో ఇదే అనమాట మన బ్యాటింగ్ ఈరోజు. చెక్ చేద్దాం పదా. సో ఇప్పుడు ఏమైందంటే యాక్చువల్గా మేము అన్లిమిటెడ్ ఆఫర్ ఉంది కదా అనుకొని వచ్చినాం, 500 రూపీస్ పర్ హెడ్కి. కానీ అది ఏమైంది 799 షిఫ్ట్ చేశారనమాట. అదే ఆఫర్లో మనకు కావాలంటే బార్బీక్యూ కూడా వెళ్ళొచ్చు. సో ఎందుకు అనేసి జస్ట్ నార్మల్ బిర్యానీ రైస్ అండ్ వింగ్స్ ఏదో ఉంటే వింగ్స్ చెప్పాను. ఒక వీడే ఆఫర్ చేయాలి. బాగా కలర్ఫుల్గా ఉంది కదా, మా వాడు సిగ్గుపడుతున్నాడు అది తినడానికి. నేనేం చెప్తాను నమ్ముతావా? ఎరుపుపోయినప్పుడు నేనే గొరపు కదా, నేనే ఎరుపుకునేదా. బాగుంది బిర్యానీ. సో ఇప్పుడే ఫుడ్ తినడం అయితే అయిపోయింది అనమాట. ఫుడ్ అయితే పర్లేదు, బాగానే ఉంది, కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ అయిపోయింది. సో దానివల్ల కొంచెం ఇది పర్లేదు, టేస్ట్ వైజ్ ఓకే చెప్పొచ్చు. కానీ మేము అనుకున్నది అయితే ఎక్స్పెక్టేషన్స్ లేదు. సో ఇప్పుడు కునాఫా వాళ్ళు వెళ్ళిపోతున్నాం. కునాఫా దిగి తిన్నాం. చలో. మీ స్పందన ఏం చెప్పు. ఫుడ్ గుద్దవాళ్ళు ఉంది బా, నాకు నచ్చింది. ఫస్ట్ లో కత్తి లాంటి ఫిగర్ ఉంది, అది కూడా నచ్చింది. సో ఇట్లా వంత మాత్రం అస్సలు తిరగదండి, కొత్తగాలుగా సంగనానికి పోతారు. ఫ్రైడ్ రైస్ ఇచ్చిన తిందురా స్వీటీ. క్లాప్స్ ఎందుకు, నార్మల్గా ఫ్రైడ్ రైస్ తెచ్చాను అంతే. ఫ్రైడ్ రైస్ అంట తింటారా? దాన్ని చేసేవాడి పేరు అనిఫా. ఫ్లాష్ మ్యాన్ ఫ్రైడ్ రైస్ కాదు ఇది, ఫ్లాష్ మ్యాన్ కునాఫా. మూవీలో అనేది ఫ్లాష్ మ్యాన్ కునాఫా అంటారా ఇది. అన్ని నూనెలో స్నానం చేసి నెయ్యితో స్నానం చేస్తున్నాయి. నెయ్యి కాదా ఇది, షుగర్ సిరప్. చదువుకోండి ఎందుకు? మేము చదువుకోం, మాకు ఇంతే తెలుసు. దీని ఉడుకుతావా? బాగానే ఇది పట్టుకో. ఈరోజు రావట్లేదు, అది రావట్లేదు మాస్టరు, రావట్లేదు. ఎట్లా చెప్పు. ఇంపేశారు మరి అది అట్లే మనకి ఇది ఉంది చిన్న. నెక్స్ట్ కునాఫా టేస్ట్ ఎట్లా అని చెప్పు. ఓకేనా? బాగానే. ఇప్పుడు ఇది ఉంది, దెంగ తింటాం పట్టుకున్నా నేను. సో నెక్స్ట్ వేఫల్స్. ఇంత పెద్దగా ఇచ్చినాడు, ఎట్లా తిన్నాడు తినాలి చెప్పండి. ఈడైతే తింటాడు, నేను దేనికి తిన్నా అట్లా. అందుకే మంచి వాళ్ళతో సహవాసాలు చేయండి. ఈయనట్ల వాళ్ళతో చేసినారు అనుకో మాట ఊరిపోతాడు. బాగుంది, నిజంగా బాగుంది. నిజంగా బాగుంది. గుద్దవాళ్ళు ఉందనుకుని వచ్చినాము, కానీ బాగా గుద్దవాళ్ళు పోయేలా ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. పొట్ట అయితే ఫుల్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయి. మీకు అర్థం కాలే కదా, అర్థం కాకపోవడమే మంచిది. సో ఎక్కువ తిందాం అనుకున్నాం కానీ సో మావాడు చాలా ఇబ్బంది పెట్టేసేసరికి తక్కువ తినాల్సి వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ టైం చీట్ మీల్ చేసినప్పుడు ఆవిడ ఇంకా ఓ రేంజ్లో కొమ్ముదాం, సరేనా? సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. అంటిల్ దెన్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.